ప్రోటీన్ టిక్కా. ప్రోటీన్ టిక్కా. సో ఆల్ ప్రోటీన్ స్పెషల్. పోస్ట్ వర్కౌట్ అనగానే ప్రోటీన్ స్పెషల్ కాబట్టి ప్రోటీన్ టిక్కా. సో చూద్దాం ఎటువంటి ప్రోటీన్ ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చావు ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే లక్ష ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో బోల్డ్ అన్ని ప్రోటీన్ సోర్స్ ఉన్న ఇంగ్రీడియంట్స్ కనిపిస్తున్నాయి. సో చక్కగా బీన్స్ తీసుకొచ్చావు, కాబూలీ శనగలు అండ్ అలాగే పీస్. సో కొద్దిగా బైండింగ్ అండ్ ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం బంగాళాదుంప ఆల్రెడీ ఉడకబెట్టి తీసుకొచ్చాను. అవును. సో మిగతా అన్ని సోయా చంక్స్. సోయా చంక్స్ అవి. సో ఆల్మోస్ట్ ఒక పవర్ ప్యాక్ అని చెప్పొచ్చు. ప్రోటీన్ బార్స్ ఎలా హ్యాపీగా తీసుకుంటున్నారు, ఇలా టిక్కాస్ కూడా హ్యాపీగా చేసుకోవచ్చు. హ్యాపీగా తీసుకుంటాం. స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మిక్సీ జార్. ఓకే, ఒక స్పూన్ కూడా. ఆల్రెడీ మనం సోక్ చేసాము కాబూలీ చెన్న. సోక్ చేసి ఉడకబెట్టారా? సోక్ చేసి కొంచెం ఉడకబెట్టాం. సో ఇది కొంచెం. అలాగే రాజ్మా మనం జస్ట్ సోక్ చేసాము, ఇది కూడా కొంచెం. ఇందులోనే పచ్చి బఠానీ కూడా వేస్తాం. కొంచెం సాల్ట్. మిక్సీ పట్టేసుకున్నాం. పర్ఫెక్ట్గా అన్ని మిక్సీ పట్టుకున్నాం. సో నెక్స్ట్ టైం ఇది ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో యూజువల్గా ఇవి పోస్ట్ వర్కౌట్ తర్వాత తీసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్ లాగా కూడా మనం టిక్కీస్ తీసుకోవచ్చు. పోస్ట్ వర్కౌట్ లాగా కూడా తీసుకోవచ్చు. అండ్ అలాగే వాళ్ళు స్నాక్ లాగా కూడా దీన్ని ప్రిఫర్ చేయొచ్చు అనమాట, హెవీగా వర్కౌట్స్ చేస్తున్న వాళ్ళు. సో నెక్స్ట్ ఇందులోనే మనం ఆలు కూడా స్మాష్ చేసి వేసుకుందాము. నెక్స్ట్ స్పైసెస్ వేసేసుకుందాం. ఫస్ట్ కొంచెం సాల్ట్. ఆల్రెడీ మనం మిక్సీ పట్టేటప్పుడు వేసాం, అందుకని ఇప్పుడు కొంచెం. నెక్స్ట్ జీరా పౌడర్ కొంచెం. అలాగే కారం. ఇందులోనే సోయా చంక్స్ కూడా. సో ఆల్రెడీ నానబెట్టిన సోయా చంక్స్. ఆల్రెడీ మనం సోక్ చేసాము, జస్ట్ వాటర్ స్క్వీజ్ చేసి వేసేసాం. మనం ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని కొంచెం కచ్చా పచ్చాగానే మనము గ్రైండ్ చేసుకున్నాం ఆల్మోస్ట్. ఇందులోనే బ్రెడ్ క్రమ్స్ కూడా. పైన కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకున్నాం. సో పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకోండి. సో యూజువల్గా పోస్ట్ వర్కౌట్స్ వాళ్ళకి ఎటువంటి డ్రింక్స్ తీసుకోవచ్చు వాళ్ళు? జ్యూసెస్. డ్రింక్స్ వచ్చేసి మనము జావాలో ఎక్కువగా రాగి జావా యూస్ చేయొచ్చు. బికాజ్ రాగిలో మనకు మంచి ప్రోటీన్ అండ్ ఫైబర్ రెండు ఉంటాయి. అండ్ దాంతోపాటు ఎవరైతే ఎక్కువగా ఫైబర్ అంటే వర్కౌట్స్ చేస్తున్నప్పుడు ఏదైతే ఫుడ్ తీసుకుంటారో దానివల్ల కాన్స్టిపేషన్ అనేది ఉంటుంది, వాళ్ళైతే ఎక్కువగా వెజిటేబుల్ సూప్స్ లాంటిది ప్రిఫర్ చేయొచ్చు. రిమైనింగ్ వచ్చేసి మన గ్రీన్ పీస్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఇదన్నీ ఇంక్లూడ్ చేసి కూడా తీసుకుంటే వాళ్ళకి ప్రోటీన్తో పాటు కొంచెం ఫోలిక్ యాసిడ్ కూడా ఉంటుంది. ఓకే. అండ్ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా పౌడర్ చేసేసుకొని ఆ పౌడర్ కూడా మనము మిల్క్లో కానీ లేదంటే ఏదైనా మిల్క్ షేక్లో కానీ ఇంక్లూడ్ చేస్తాం. సో యూజువల్గా ప్రోటీన్ అంటేనే మనకి నాన్ వెజ్లో ఎక్కువ దొరుకుతుంటుంది. సో వెజిటేరియన్స్కి అయితే ఈ రెసిపీ, మరి నాన్ వెజిటేరియన్స్కి ఎటువంటి రెసిపీస్ యూజ్ చేయొచ్చు? సో నాన్ వెజిటేరియన్స్ వచ్చేసి లీన్ మీట్ మాత్రమే యూజ్ చేయాలి కాబట్టి చికెన్ ఇంకా ఫిష్ యూజ్ చేయొచ్చు. అది కూడా గ్రిల్డ్ ఫామ్లో కానీ స్టీమ్ ఫామ్లో కానీ ఎక్కువగా యూజ్ చేయాలి. ఓకే. సో మనం ప్యాన్ కూడా హీట్ చేసేసుకుందాం. ఓకే. సో ఆయిల్ కూడా కొద్దిగా వేస్తాము. కొంచెం ఆయిల్ ఇచ్చేయండి, నేను
మనకు నచ్చిన సైజెస్లో చేసుకోవచ్చు అనమాట అవును. యూజువల్గా. సో పామ్ సైజ్ అయితే ఈజీగా ఉంటుంది అందరు. యా సో యూజువల్గా ప్రతి ఒక్కళ్ళు తీసుకొచ్చి ఎవరికైనా కాన్ఫర్ ఇండికేషన్ ఉంటుంది ఈ రెసిపీ. సో ఎవరైతే థైరాయిడ్తో బాధపడతారో లాస్ట్కి సోయా చంక్స్ ఏదైతే యాడ్ చేసామో అదొకటి వాళ్ళు ఎలిమినేట్ చేసేయచ్చు, రిమైనింగ్ అంతా కూడా తీసుకోవచ్చు. ఓకే. సో ఎంత అంటే ఎన్ని తీసుకోవచ్చు? సో వాళ్ళది 2 to 3 తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనం అన్ని కూడా హై ప్రోటీన్ ఇంక్లూడ్ చేసాం కాబట్టి వాళ్ళకి ఫిల్లింగ్ కూడా చాలా త్వరగా అవుతుంది. ఓకే. సో మనం ఏది డీప్ ఫ్రై కూడా చేయట్లేదు, షాలో ఫ్రై చేస్తున్నాం కాబట్టి కొంచెం హెల్దీగా ఉంటుంది వాళ్ళు అవును. అండ్ ఇంకొకటి చాలా మందికి ఆకలి ఎక్కువగా వేస్తూ ఉంటుంది, వర్కౌట్ అయిపోగానే హెవీగా ఆకలి వేస్తుంది. సో అలాంటి వాళ్ళు ఇది తీసుకుంటే కూడా కొంచెం అపిటైట్ కూడా మెయింటైన్ అవుతుంది. ఓకే. పర్ఫెక్ట్ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి. అన్ని ప్రోటీన్స్ ఏవైతే ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసామో, బీన్స్ కావచ్చు, కాబూలీ సెలెన్ కావచ్చు, యూజువల్గా స్నాక్ ఐటమ్స్ లాగా తీసుకుంటూ ఉంటాము. సో పర్ఫెక్ట్గా అవి రెండు వైపులా కాల్చుకుందాం. ఓకే పల్లవి, సో చక్కగా రెండు వైపులా కాల్చుకున్నాము, మరి సర్వ్ చేసుకుందామా? సర్వ్ చేసుకుందాం. సో యూజువల్గా చాలా అవుట్ సైడ్ చాలా క్రంచీగా అనిపిస్తుంది, సో లోపల సాఫ్ట్గా ఉండొచ్చు. సో మరి రెడీ అయిపోయినట్టు మన టిక్కా. ఎలా ప్రోటీన్ టిక్కాస్ రెడీ అయిపోయాయి. యమ్మీ యమ్మీ ప్రోటీన్ టిక్కాస్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. ప్రోటీన్ టిక్కాస్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాబూలీ శనగలు 1 కప్పు, నానబెట్టిన రాజ్మా 1 కప్పు, పచ్చి బఠానీలు 1 కప్పు, ఉప్పు తగినంత, బంగాళదుంప 1, జీలకర్ర పొడి 2 టేబుల్ స్పూన్లు, కారం 1 టేబుల్ స్పూన్, సోయా కీమా 1 కప్పు, బ్రెడ్ పొడి 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. ప్రోటీన్ టిక్కాస్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో ఉడికించిన కాబూలీ శనగలు, నానబెట్టిన రాజ్మా, పచ్చి బఠానీలు, కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత అందులో ఉడికించిన బంగాళదుంప స్మాష్ చేసి వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు, జీలకర్ర పొడి, కారం, నానబెట్టిన సోయా కీమా, బ్రెడ్ పొడి, కొత్తిమీర వేసి కలిపి పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడి చేసుకోవాలి. తర్వాత సిద్ధం చేసుకున్న పిండిని టిక్కాల్లో ఒత్తుకొని బ్రెడ్ పొడిలో అద్దుకొని పాన్ లో వేసి నూనెతో 2 పక్కలా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ప్రోటీన్ టిక్కాస్ రెడీ.